ఇటు సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్లలో కూడా భారీ వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైట్పారా బేగంపేట వాతావరణ శాఖ నుంచి అందిస్తారు. అరవింద్, గత రాత్రి నుంచి కూడా వర్షం దంచి కొడుతుంది. హైదరాబాద్తో సహా తెలంగాణలో ఉన్న పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇంకా ఎంత సమయం కురిసే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? కుమార్, ఏదైతే చూసుకుంటే రాత్రి ఎడతెరిపి లేకుండా కూడా రాత్రి భారీ వర్షం కూడా కొన్ని చోట్ల కురిసింది. ప్రధానంగా అటు ఉత్తర జిల్లాలో కానీ ఇటు ఈశాన్య జిల్లాలో కానీ ఇప్పటికే భారీ వర్షం కూడా కురిసింది. ఏదైతే హైదరాబాద్లో కూడా రాత్రి సమయంలో భారీ వర్షం కూడా కురిసింది. అదే ఉదయం సమయం నుండి ఇప్పటి వరకు ఆన్ ఆఫ్ రెయిన్ అనే విధంగా కూడా ఇప్పటికే కనిపిస్తుంది. మేఘాకృత వాతావరణంతో తేలికపాటి నుండి ముసురు వాతావరణం కూడా హైదరాబాద్లో కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. మనతోని వాతావరణ అధికారులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా నిన్న రాత్రి ఏదైతే భారీ వర్షం కూడా కురిసింది సార్, ఇప్పటికీ ఎన్ని జిల్లాలు కానీ మరియు హైదరాబాద్ ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయినాయి సార్? మనకి నిన్న సాయంత్రం మనకి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది ఈ రోజు ఉదయానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా కూడా మారి ఇంచుమించు అదే ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది ఈరోజు సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండంగా, అంటే డిప్రెషన్ అంటాం, వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం సమయంలో మనకి తీరాన్ని దాటే అవకాశం ఉంది. సో ఈ పీరియడ్ అంతా కూడా మనకి తెలంగాణ మీద బాగా దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు రేపు మనం పలు జిల్లాలకి అలర్ట్లు జారీ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ఒక 2 జిల్లాలకి మనము రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి పశ్చిమంలో ఉన్న జిల్లాలు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకి రెడ్ అలర్ట్. రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్ల పైబడి ఈ జిల్లాలో కొన్ని చోట్ల మనకి వర్షపాతం పడే అవకాశం ఉంది. మిగిలిన మనకి పశ్చిమాన ఉన్న జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, అలాగే సెంట్రల్ జిల్లాలు సిద్దిపేట, జనగాము, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, ములుగు, అలాగే మన దక్షిణంలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉంది. మన సిటీలోని 3 జిల్లాలు కలిపి రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఉంది. మిగిలిన అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. సార్, ప్రధానంగా హైదరాబాద్లో ఇప్పటికీ వాతావరణంగా ఏ విధంగా ఉంది సార్? హైదరాబాద్లో గత రాత్రి నిన్నంతా కూడా అడపాదడపా వర్షం కురిసింది. నిన్న రాత్రి పలు చోట్ల ఇంచుమించుగా కంటిన్యూస్ రెయిన్, అయితే మోడరేట్ రెయినే పడింది. ఒక 6.5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు నగరంలో నిన్న వివిధ ప్రాంతాల్లో మనకి వర్షపాతం రికార్డ్ అయింది. ఈరోజు రేపు కూడా ఇలా పూర్తిగా ముసురు పట్టిన వాతావరణమే కొనసాగి మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో ఈరోజు రేపు మనకి వర్షపాతం రికార్డ్ అయ్యే సూచన ఉంది. అలాగే మనకి ఇది వాయుగుండంగా కూడా మారుతుంది కాబట్టి ఈదురుగాలు కూడా ఈ వర్షము వచ్చిన సమయంలో ఈదురుగాలు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. సార్, ప్రధానంగా ఎన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు సార్ ఈరోజు రేపు? ఈరోజు 2 జిల్లాలకి మటుకు రెడ్ అలర్ట్. మిగిలిన మన వెస్ట్లో ఉన్న జిల్లాలు, సెంట్రల్లో ఉన్న జిల్లాలు, కొన్ని జిల్లాలకి ఇప్పుడు ఇందాక చెప్పిన జిల్లాలకి అవి ఆరెంజ్ అలర్ట్. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్. రేపు కూడా చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమాన అలాగే మన దక్షిణ ఉన్న జిల్లాలన్నిటికీ ఆరెంజ్ అలర్ట్, సెంట్రల్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్. మిగిలిన అన్ని జిల్లాలు, సిటీలోని 3 జిల్లాలతో కలిపి మిగిలిన అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ రేపు కొనసాగుతుంది. ఇంతవరకు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సార్? ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం వికారాబాద్ ప్రాంతంలో ఒక 4 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లాలో ఒక 3 సెంటీమీటర్లు రికార్డ్ అయింది. ఈ చుట్టుపక్కల సంగారెడ్డి ఆ ప్రాంతంలో కూడా 2 నుంచి 3 సెంటీమీటర్లు రికార్డ్ అయినట్టు సమాచారం ఉంది. ప్రధానంగా భారీ వర్షాలు పడడానికి ప్రధానమైన కారణాలు ఏంటి సార్? ఇందులో ఎన్ని స్టేట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? ఇది ముఖ్యంగా ఇప్పుడు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయ్యి ఉండి ఈ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ మీద ప్రస్తుతం ఈరోజు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. రేపు తీరాన్ని దాటిన తర్వాత ఛత్తీస్గఢ్, అలాగే మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల మీద రేపు కూడా ప్రభావం ఉంటుంది.
రానున్న 3 రోజుల పాటు అటు హైదరాబాద్లో కానీ అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది సార్? ఈరోజు రేపు మనం చాలా జిల్లాలకి ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. డే ఆఫ్టర్ మనకి 3వ రోజున ఈ యాక్చువల్గా ఇది తీరాన్ని దాటిన తర్వాత దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉన్నది అని మనం అంచనా వేసి ఆ రోజు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంటుంది. ఈ ఇంచుమించు 3 రోజుల పాటు తెలంగాణలో పూర్తి వెట్ స్పెల్, భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పోలీస్ యంత్రాంగానికి జిహెచ్ఎంసీకి వాతావరణ శాఖ అధికారిగా ఏం హెచ్చరికలు జారీ చేశారు సార్? ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా మన బులెటిన్లన్నింటిలో 25వ తారీఖు నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది బలపడి వాయుగుండంగా కూడా మారుతుంది అన్న ఈ విషయం మన బులెటిన్లో తెలియజేస్తున్నాం. నిన్న అల్పపీడనం ఏర్పడిన తర్వాత నిన్నటి నుంచి మనకి ఆరెంజ్ వార్నింగ్ జారీ చేస్తున్నట్టుగా మనకి సంబంధిత జిల్లా కలెక్టర్లందరికీ అలాగే పోలీసు యంత్రాంగానికి, మన సిటీ ప్రాంతంలో జిహెచ్ఎంసీ, హైడ్రా, ఇతర అధికారులకి, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వీరందరికీ కూడా అలర్ట్లు పంపించడం జరిగింది. సార్, ప్రధానంగా ఎక్కడ వాయుగుండం ఏర్పడ్డదో ఒకసారి చూపెట్టారు సార్? అది ఏ ప్రాంతంలో వాయుగుండం ఏర్పడ్డది? తెలంగాణ రాష్ట్రం వైపు ఈశాన్య గాలులు ఎక్కువ ఉంటాయా, అటు చూసుకుంటే ప్రధానంగా ఏ గాలులు ఎక్కువ ఉంటాయి అనేది ఒకసారి వివరించండి. మనకి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో అల్పపీడనం ఉందండి. ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది. సో దీనివల్ల మనకి ఇటు అరేబియన్ సముద్రం నుంచి ఎక్కువగా మనకి తెలంగాణ మీదకి తేమగాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనకి అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. ఇది రాగల రేపు మధ్యాహ్నం సమయానికి ఈ తూర్పు కోస్తా, దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఈ రకంగా ప్రయాణిస్తూ తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరాన్ని దాటిన తర్వాత కూడా, ఎందుకంటే ఇది సముద్ర మట్టం నుంచి 8 కిలోమీటర్ల ఎత్తు వరకు దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం ఉంటుంది. సో మనం తెలంగాణ ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మనకి దీనివల్ల ప్రభావం ఇటు అరేబియన్ సముద్రం నుంచి వచ్చే మాయిశ్చర్ గాలులు, వీటి వల్ల ఎక్కువగా మనకి ఈ పశ్చిమాన ఉన్న జిల్లాలు, నార్త్లో ఉన్న ఈ జిల్లాలు ఎక్కువగా మనకి అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కూడా భారీ వర్ష సూచన ఉంది. రైట్. ఏదైతే చూసుకుంటే రాగల 3 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. వికారాబాద్, సంగారెడ్డిలో కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రజెంట్ ఇప్పటికీ కూడా అదే వర్షం కూడా కొనసాగుతుంది. మరియు రాగల 3 రోజుల పాటు హైదరాబాద్లో మాత్రం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అదే రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కూడా కురుస్తుందని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇటు ట్రాఫిక్ డైవర్షన్ అధికారులు కానీ ఏదైతే దాన్ని ట్రాఫిక్ డైవర్షన్ చేయాలి, జిహెచ్ఎంసీ అధికారులు నాలాలు ఓపెన్ చేసి అక్కడ హెచ్చరికల బోర్డు కూడా జారీ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో కొద్ది వర్షానికే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది భారీ వర్షం ఉన్నప్పుడు కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం చల్లటి వాతావరణం ఉంటుంది, మేఘాకృత వాతావరణం ఉంటుంది కాబట్టి వేడి వాటర్ తీసుకుంటే అటు సీనియర్ సిటిజన్ కానీ ఇటు చిన్న పిల్లలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని కూడా ఇప్పటికే నిపుణులు కూడా తెలిపారు. ఓవర్ టు స్టూడియో.